అందరికీ స్వాగతం అండి. వెన్నెల తెచ్చాడు మా పాపడు నవ్వులు పంచాడు. వెన్నెల తెచ్చాడు మా పాపడు నవ్వులు పంచాడు. నీకు నాకు నాకు నీకు అందరికీ మనకందరికీ ఇంటికి నా కంటికి నవ్వులు పంచాడు. వెన్నెల తెచ్చాడు మా పాపడు. మనం ప్రతి ఆదివారం చెప్పుకునే కథల్లో భాగంగా ఈరోజు ఈ కథ. మరి కథలోకి వెడదామా? అమ్మా స్వాతి, అమ్మా కోడలి పిల్ల, కాస్త మజ్జిగ తీసుకురా అమ్మా, అమ్మాయ్ అంటూ మార్నింగ్ వాక్ నుండి తిరిగి వచ్చిన శ్రీనివాసులు తన కోడల్ని పిలుస్తూ ఉండగా వెనక నుండి చెయ్యి, చేతిలో లోట. స్వాతి అయితే మజ్జిగ గ్లాసులో తెస్తుంది కదూ అనుకుంటూ ఎండతాపానికి తాళలేక ముందుగా లోట అందుకుని మజ్జిగ గడగడా తాగి, ఏమీ స్వాతి లేదా అన్నారు శ్రీనివాసులు. లేదు, కానీ అదేమిటి వెనక్కి తిరగకుండా వచ్చింది ఎవరో చూడకుండా స్వాతి కాదని ఎలా చెప్పారు అని అడిగింది మీనాక్షి, శ్రీనివాసులు భార్య. "ఆ, తర్వాత చెప్తా గాని ఏమైంది నా కోడలికి, ఒంట్లో బాగాలేదా అని అడగ్గా, ఒంట్లో కాదు ఇంట్లో బాలేదుట. పొద్దు పొద్దున్న వాడిని విసిగించింది. వాడు చురుక్కుమనగానే లటక్కున పెట్టె సర్దుకుని బయలుదేరింది" అన్నది మీనాక్షమ్మ. "ఎంతసేపు అవుతుంది అని శ్రీనివాసులు అడగ్గా, అరగంట పైనే. అయినా కారణం తెలుసుకోకుండా దాని మీద జాలి చూపిస్తానేమిటో. జాలి చూపించేది కోడలిపైనో నీ కొడుకుపైనో కాదు, నా ఇంటి పరువు పైన" అంటూ పైపంచ భుజాన వేసుకుని బస్టాండ్ వైపు నడవసాగాడు శ్రీనివాసులు. స్వాతి దిగాలుగా బస్టాప్లో కూర్చుని ఉంది. "ఏమ్మా, వెళ్ళాలని అనిపించలేదా? వెళ్ళే తోవ కనిపించలేదా? సంసారం అనే సముద్రానికి ఎదురెళ్ళి ఈది గెలుస్తాను అనుకోవడం నా పొరపాటు మావయ్య గారు. సరే, ఇప్పుడు ఎవరు ఎదురు వెళ్ళమన్నారు? నీకు నచ్చిన దారిలోనే వెళ్ళు. కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే బస్సు ఎక్కి వెళ్ళేది నువ్వు ఒక్కదానివే కాదమ్మా. ఇన్నాళ్లుగా నేను పదిలంగా కాపాడుకున్న నా పరువు ప్రతిష్ట కూడా. నా కోసం నిన్ను రమ్మనట్లేదమ్మా. ఇప్పుడు నువ్వు వెళ్ళే దారిలో కూడా గోతులుండొచ్చు. బస్సు రూట్లో అంటున్నా. రైలు మరి పట్టాలు తప్పదంటావా? విమానం అంటే మన ఆర్థిక స్తోమత సరిపోదయ్యే. ఏ దారిలో అయినా సమస్యలు తప్పవమ్మా. నడిచి వెళ్ళినా ముళ్ళు గుచ్చుకుంటాయమ్మా. అలా అని నడక మానేస్తామా? చెప్పులు వేసుకెళ్తాం కదూ. ఎదురు తిరగమని చెప్పలేను, ఒంటరిగా ఎదురీతకి పంపబోను. ఈ మావయ్య మీద కాస్త అభిమానంతో చిన్న పడవో లాంచియో ఎక్కిరా తల్లి, సముద్రాన్ని ఏలుదువు. కానీ మావయ్య, అసలు నా తప్పు ఏమీ లేదు. ఇప్పుడు వస్తే తప్పు ఒప్పుకున్నట్లు. తప్పు ఒప్పులు ఎంచేవాడినైతే సమస్య విని తీరికగా వచ్చేవాడినమ్మా. ఇది నా ఇంటి వ్యవహారం. ఏదైనా గడప దాటకముందే మాట్లాడుకోవాలి. ఇలా బస్టాండ్లో మాట్లాడితే నా విలువ ఏముంది? ఇంటికి వచ్చి ఉండే అర్హత కాదు కాదు, అది నీ బాధ్యత. నువ్వు నా కోడలివి, ఆ ఇంటి మహాలక్ష్మివి. కాదని ఏ రాబందు వాపోదు, ఏ శృతసేనుడు శృతిమించడు. నిన్ను మరీ ఇబ్బంది పెడితే ఈ సహదేవుడు అక్కడే ఉన్నాడుగా. రిటైర్ అయ్యి ఖాళీగా ఉన్నాను. చిన్న చిన్న పంచాయతీలకు కూడా నేను పనికిరాను అంటావా అని తన ధోరణిలో మాట్లాడుతూ కాస్త నవ్వు అంటూ కళ్ళతో సైగ చేయగా స్వాతి చిన్న నవ్వు నవ్వి సరే అన్నట్లు తల ఊపి శ్రీనివాసుల వెంట ఇంటికి చేరింది. పక్కింటివారు ఎదురింటివారు అంతా వింతగా చూస్తుంటే శ్రీనివాసులు, "ఏమండోయ్, మా లక్ష్మి గారు, మా కోడలు డ్రైవాష్కి బట్టలు ఇవ్వడానికి వెళ్తే షాప్ వాడు అన్ని పట్టుచీరలా అని నివ్వెరపోయాడట. పట్టుచీరలు బ్యాగ్లోనో మూటలోనో ఇస్తే మడత నలుగుతుంది. సూట్ కేసులో తీసుకెళ్ళి సూట్ కేసులో తెచ్చాం. ఎంతైనా మా కోడలు జాగ్రత్తే జాగ్రత్త" అంటూ ఇంటి ద్వారం వైపుగా నడిచాడు శ్రీనివాసులు. "అమ్మయ్య, ఆ ఎండలో నిలబడలేకపోయానమ్మా. ఇప్పుడు కాస్త మజ్జిగ ఇద్దు." స్వాతి ఒక గ్లాసులో మజ్జిగ తెచ్చి ఇస్తుంది. అత్త మీనాక్షి అందుకొని, "ఏది, ఒకసారి నీ మజ్జిగ రుచి చూస్తాను. మీ మామయ్య ఇట్టే గుర్తుపట్టారు. మీనాక్షమ్మ నోట్లో కాసంత మజ్జిగ వేసిందో లేదో, ఎంతమాత్రం ఉప్పు లేదు కదండీ. సరిపోయింది.
నా బీపీ కంట్రోల్‌లో ఉండాలని ఉప్పు వేయలేదులే మీనాక్షి అన్నారు శ్రీనివాసులు. కానీ మీకు లో బీపీ కదూ అంటూ బదులిచ్చింది. అవును కదా! ఇదిగో కోడలి పిల్ల, నాకు లో బీపీ, కాస్త ఉప్పు ఎక్కువ వేసుకురా అమ్మా అన్న శ్రీనివాసుల్ని ఆశ్చర్యంగా చూస్తూ, మరి ఇన్నాళ్ళు మీరు ఏమీ అనలేదు అని బదులు చెప్పగా, వేలెత్తి చూపడం కన్నా వీలు చేసుకుని తప్పు వివరించడం మేలు. మజ్జిగ విషయం ఒక్కటే కాదు, అన్నిటికీనూ నా కొడుకు తప్పుని సముదాయించట్లేదు. అడగాల్సిన సమయం, మాట్లాడే తీరు మారుస్తే పోలా. ఇక నీ ప్రశ్నలకు నువ్వే సమాధానం వెతుక్కుంటూ ప్రయాణం సాగించాలి మరి. ప్రతిసారి పరిగెత్తుకొని రాలేను. అసలే నాకు లో బీపీ ఉందిట. మా ఆవిడ చెప్పింది. మర్చిపోయాను. మీనాక్షి, నా జేబులో టెలిగ్రామ్ ఉంటుంది చూడు. జబ్బు చేసిన మీ పిన్నమ్మ కాలం చేశారట. అయ్యో! ఇంత నెమ్మదిగా చెప్తున్నారేమిటండి? మా పిన్ని, నన్ను తన చేతుల మీదుగా పెంచిన మా పిన్ని ఇక లేరు. ఎంత కష్టం, ఎంత శోకం అంటూ లబోదిబోమంటూ బాధపడింది మీనాక్షి. అరగంట దాటినా మీనాక్షి అదే విధంగా విలపిస్తూ ఉంటే శ్రీనివాసులు ఆపి, మీనాక్షి క్షమించు, మీ పిన్నిగారు శివైక్యం అయ్యారు అన్న మాట అబద్ధం, కానీ నీ ప్రవర్తనలో మార్పు కోసం ఈ అబద్ధం చెప్పాను. నేనేం చేశాను అంటూ మీనాక్షి అనగా, కాటికి కాలు చాచిన మీ పిన్నిగారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారంటే బాధపడ్డావు సుమి. తన వాళ్ళను వదిలి మనమే తన లోకం అంటూ వచ్చిన మన కోడలి ఇష్టాయిష్టాలను పక్కన పెట్టు. కనీసం ఇల్లు వదిలిపోతుంటే బెంగగా అయినా అనిపించలేదా? ఎన్నటికీ ఒక మాట మర్చిపోకు. స్వాతి కూడా నీలాగా ఈ ఇంటి కోడలిగా వచ్చి ఈ ఇంటిని నమ్ముకుని వచ్చిన సగటు ఆడపిల్ల. మళ్ళీ ఈ పొరపాటు జరిగిందంటే నిన్ను నిడదవోలు పంపించి మా కోడలి చేతి మజ్జిగ తాగుతూ కాలం గడిపేస్తా. దిగాలుగా ఉన్న మీనాక్షి, స్వాతి ముఖాల్లో చిన్న చిరునవ్వు కనిపించింది. ఆ అత్తాకోడళ్ళు భార్యాభర్తల మధ్య కొంతకాలానికి అరమరికలు, తగాదాలు తగ్గి కొన్నాళ్లకు తప్పు ఒప్పులు తెలుసుకుంటూ ఒకరితో ఒకరు కష్టసుఖాలు పంచుకుంటూ జీవనం సాగించారు. సంసార సాగరాన్ని ఈదేందుకు కుటుంబం అంతా కలిసికట్టుగా ప్రయత్నం చేస్తేనే ఎదురీత సులువవుతుంది అని తెలుసుకున్న ఆ కుటుంబం సంతోషంగా ఉంది. మరి మీరు? అదండి కథ. కథ చిన్నదే అయినా ఒక చిన్నపాటి సందేశం. ఇంటి యజమాని చిన్న కారు వాళ్ళు ఆవేశపడితే ఎలా చక్కదిద్దాలో చెప్పిన ఒక కథ ఇది. మళ్ళీ ఇంకో వీడియోతో త్వరలో కలుద్దాం.